హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం యూపీవీసీ డోర్స్ విండోస్, అదేవిధంగా డబ్ల్యూపీసీ డోర్స్ విండోస్, వీటిలో అతి తక్కువ ఖర్చుతో మనము ఏది ప్రిఫర్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునేది వచ్చేసి ఈ డోర్స్ యొక్క కంపారిజన్, అంటే ప్రైస్ వైజు ఏది బెస్ట్, తర్వాత సర్వీస్ వైజు, లుక్ వైజు ఏది మనకి బెస్ట్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం. ఇంకా ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు యూపీవీసీ అంటే ఏంటి, డబ్ల్యూపీసీ అంటే ఏంటి, ఫస్ట్ అబ్రివేషన్ చూద్దాం. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్, ఓకేనా. తర్వాత డబ్ల్యూపీసీ అంటే వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ మెటీరియల్, దాన్ని డబ్ల్యూపీసీ అంటాం. అయితే మనకి డోర్సు, విండోసు మనకి ఈ రెండు మెటీరియల్తో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము డబ్ల్యూపీసీ అదేవిధంగా యూపీవీసీ డోర్స్, విండోస్కి అయ్యేటటువంటి ఖర్చు, వాటి మధ్య కంపారిజన్, ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. అయితే అంతకంటే ముందు అసలు ఈ వీడియో వల్ల మనకి యూజ్ ఏంటి, ఈ వీడియో చూడడం వల్ల మనకి యూజ్ ఏంటి అనేది నేను ఒక వర్డ్లో చెప్తా చూడండి. చాలామంది తెలియక ఎక్కువ ఖర్చు పెడుతుంటారు, అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా మనకేంటంటే సర్వీస్ లైఫ్ అనేది రాదు, తొందరగా పాడైపోతుంది, ఓకేనా. కాబట్టి మీరు డోర్స్, విండోస్ మీరు కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటికి పెట్టుకోవాలన్నా, అలాంటప్పుడు మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఉండేటట్లు యూపీవీసీని పెట్టుకోవాలా, డబ్ల్యూపీసీని పెట్టుకోవాలా, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూపీవీసీ పెట్టుకోవాలా, డబ్ల్యూపీసీ పెట్టుకోవాలా, ఏది తక్కువ ఖర్చు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరే చెప్పగలరు. మనకి యూపీవీసీ విండోస్ ఉన్నాయి కదా, యూపీవీసీ విండోస్కి స్లైడింగ్ సిస్టమ్ లేకపోతే ఓపెనబుల్ సిస్టమ్ ఏదైనా రెండు పెట్టుకోవచ్చు. అయితే డబ్ల్యూపీసీ విండోస్కి మాత్రం కేవలం మనము ఓపెనబుల్ సిస్టమ్కి మాత్రమే యూజ్ చేసుకుంటాం. అప్పుడు మన రిక్వైర్మెంట్ బట్టి యూపీవీసీనా డబ్ల్యూపీసీనా మనం డిసైడ్ చేసుకోవచ్చు. యూపీవీసీ విండోస్ మనకి వైట్ కలర్లో కానీ లిమిటెడ్ పాలిష్డ్ కలర్లో కానీ ఉంటాయి. డబ్ల్యూపీసీ విండోస్ వచ్చేసి మనకి ఐవరీ షేడ్ కలర్లో ఉంటాయి. మనం కావాలంటే మనం పెయింట్ కోటింగ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము యూపీవీసీ విండోస్కి లేదా డబ్ల్యూపీసీ విండోస్కి మనం గ్రిల్స్ పెట్టుకుంటాం కదా, గ్రిల్స్ పెట్టుకునేటప్పుడు యూపీవీసీని అనేది స్పెషల్గా మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. డబ్ల్యూపీసీ విండోస్కి వచ్చేసి మనం విండో తయారు చేసేటప్పుడే గ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి యూపీవీసీ విండోస్ మనము వాల్స్కి మనము ప్లేస్ చేయాలి కదా, అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి కుదురుతుంది. అదేవిధంగా డబ్ల్యూపీసీ వచ్చేసి విండోస్ ఉన్నాయి కదా, ఈ విండోస్ వచ్చేసి మనము కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కానీ ముందు కానీ పెట్టుకోవడానికి వీలుంటుంది. టెంపరేచర్ చేంజెస్ వల్ల యూపీవీసీ విండోస్ వచ్చేసి బెండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డబ్ల్యూపీసీకి అనేది బెండింగ్ అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనము ఏది ప్రిఫర్ చేయాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. అయితే లుక్ వైజ్ వచ్చేసి యూపీవీసీ విండోస్ మోడర్న్ లుక్గా కనిపిస్తాయి, ఒక ట్రెండ్ ఉంటుంది. తర్వాత డబ్ల్యూపీసీకి వచ్చేసరికి ఏంటంటే ట్రెడిషనల్ లుక్, అంటే నార్మల్గా మనం షట్టర్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, దీంట్లో పెద్ద లుక్ అనేది ఏముండదు. ట్రెడిషనల్ లుక్కి మాత్రం మీకు ట్రెడిషనల్ లుక్ కావాలంటే డబ్ల్యూపీసీ విండోస్ యూస్ చేయండి, లేదు మోడర్న్ లుక్ కోసం కావాలంటే యూపీవీసీ విండోస్ యూస్ చేయండి. యూపీవీసీ డబ్ల్యూపీసీ విండోస్కి యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ మెటీరియల్, అంటే వాటర్ అనేది మనకి అబ్జార్బ్ చేసుకోదు, ఫైర్ రెసిస్టెన్స్, అదేవిధంగా మాయిశ్చర్ రెసిస్టెన్స్. కాబట్టి మెటీరియల్ వైజ్ ఏదైనా నో ప్రాబ్లం. జనరల్గా మనకి మార్కెట్లో యూపీవీసీలో 3 రకాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి ఎకానమీ రేంజ్ అని, మీడియం రేంజ్ అని, ప్రీమియం రేంజ్ అని. ఎకానమీ రేంజ్ లోకల్ మెటీరియల్స్ అనమాట. ప్రీమియం వచ్చేసి బ్రాండెడ్ కంపెనీ నుంచి వస్తాయి. అయితే డబ్ల్యూపీసీలో మనకు ఒకటి ఉంటుంది ప్రీమియం రేంజ్, అది వచ్చేసి బ్రాండెడ్ కంపెనీస్ నుంచి వస్తాయి. అయితే యూపీవీసీకి ఎకానమీ రేంజ్కి స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుందంటే 400 రూపీస్, అంటే మొత్తం లేబర్ ఛార్జెస్, ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి. మీడియం రేంజ్కి 600, ప్రీమియంకి వచ్చేసి 800 రూపీస్.
డబ్ల్యూపీసీలో మనకి ప్రీమియం రేంజ్లో దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్కి 700 రూపాయల నుంచి 800 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. రఫ్గా చెప్పాలంటే విండోస్లలో డబ్ల్యూపీసీ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. అయితే డోర్స్లోకి వచ్చేసరికి యూపీవీసీ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం డబ్ల్యూపీసీని ప్రిఫర్ చేస్తే మంచిది. బాత్రూమ్ డోర్స్ కానీ మెయిన్ డోర్స్ వాటి ఫ్రేము డబ్ల్యూపీసీ అనేది రేట్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ టెక్నికల్గా తక్కువ ఉంటుంది. కాబట్టి డబ్ల్యూపీసీ అనేది రేట్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు విండోస్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.